హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్లో ఉన్నాం. మరి ఈరోజు మనతో పాటు ప్రొపరైటర్ రాజు గారు కూడా ఉన్నారు. ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు. హాయ్ మేడం. మరి ఇవాళ ఎలాంటి సారీస్ చూడబోతున్నాం? చిన్న చిన్న పార్టీస్ కి, బర్త్డే ఫంక్షన్స్ కి కానీ, రెగ్యులర్ వేర్ కి కానీ కొద్దిగా డిఫరెంట్ గా కనబడాలని అట్లాంటి ఐటమ్ లో కొన్ని సెలెక్ట్ చేసాము. సో ఇవి కోటా సారీస్ మేడం. కోటాలో కొద్దిగా రిచ్ గా ఉండేటట్టు డిజైన్ చేసాం. అవి చూద్దాం. ఓకే, ఫస్ట్ సారీ చూసేద్దాం. మంచి ఎల్లో కలర్ కాంబినేషన్. ఎల్లో కలర్ చాలా బాగుంటుంది. అది కూడా ఎల్లో మీద మంచి ప్రింటెడ్ స్టైల్ లాగా తీసుకున్నాం డిజైన్. ఓకే, వచ్చింది. దీనికి స్పెషల్ ఏంటంటే మేడం, పైన బార్డర్ అంతా ఒక బనారస్ ప్యాచ్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం. మంచి కాంట్రాస్ట్ లాగా పింక్ ఇచ్చేస్తున్నాం. మంచి మస్టర్డ్ కి మంచి బ్రైట్ పింక్, దానికి ఒక బ్లాక్ కలర్ ప్యాచ్ తోటి అందులో కూడా గోల్డ్ డిజైన్ వచ్చేటట్టు డిజైన్ చేశారు అనమాట. దానికి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్న చిన్న పైపింగ్ లాగా ఇచ్చేస్తాము. శారీ మొత్తము ప్యూర్ కాటన్ మీద వచ్చేస్తుంది. ప్యూర్ కాటన్ కోటా మీద మంచి ప్రింట్ తీసుకుంటూ కింద బార్డర్ అనేది హైలైట్ చేసాం. శారీ మొత్తం ఇట్లా ప్రింటెడ్ లాగా ప్రింటెడ్ వస్తుంది. బార్డర్ అనేది కంప్లీట్ చాలా హైలైట్ చేసాం మేడం. మంచి గోల్డెన్ బార్డర్ లాగా తీసుకొని అందులో ఒక గ్రీన్ కలర్స్ తోటి పార్సీ వర్క్ లాగా డిజైన్ చేసుకుంటూ మళ్ళీ గోల్డెన్ అండ్ బ్లాక్ కలర్ సేమ్ పింక్ అనేది ప్యాచ్ చేసాం. శారీకి మొత్తం ఏంటంటే కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ తోటి హైలైట్ అవుతుంది. శారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇది కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. ఓకే, సో పై బార్డర్ కింద బార్డర్ ఇంతే హైలైట్ అవుతూ మనకి సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ అవుతుంటుంది. పల్లు అంటే స్పెషల్ గా మేడం, సేమ్ బార్డర్ అనేది హైలైట్ కంటిన్యూషన్ చేశారు. సేమ్ బ్లౌజ్ అనేది పింక్ కలర్ లోనే ఇచ్చేస్తుంది. ఓకే, సో ఎల్లో కి కాంట్రాస్ట్ కలర్ పింక్ తీసుకున్నాం. ఇందులో మనకి కలర్ వేరియేషన్స్ ఉంటాయి. ఇది డిజైనర్ పీస్ మేడం, ఓన్లీ వన్ పీస్ అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో మీరు చెప్పినట్టు ఇది చిన్న పార్టీస్ కి వాటన్నిటికి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అండ్ దీని కాస్ట్ 2600 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 2600 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చి లంగావని స్టైల్ లాగా వస్తుంది. ఓకే, ఈ సారీ స్పెషల్ ఏంటంటే మంచి బనారస్ నెట్టెడ్ మీద తీసుకున్నారు. దీనికి వచ్చేసి కూడా పైపింగ్ వచ్చి జస్ట్ బ్లాక్ కలర్ మీద ఇచ్చేస్తున్నాం. మంచి గోల్డ్ కలర్ ఒకటి ఇచ్చేస్తున్నాం. దాంట్లో కూడా ఒక చిన్న డిజైన్ వచ్చేటట్టు ఒక డిజైన్ తీసుకున్నాం. సారీ మొత్తం ఏంటంటే నెట్టెడ్ మీద బుట్టి స్టైల్ ఇచ్చుకుంటూ వచ్చాము. ఓకే, ఇదంతా బనారస్ నెట్టెడ్ అంటారన్నమాట. బనారస్ నెట్టెడ్ మీద మంచి జరీ బుట్టి వంచేటట్టు డిజైన్ చేశారు. చాలా గ్రాండ్ గా వచ్చేస్తుంది. సారీ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ మొత్తం రెడ్ కలర్ లో వచ్చేస్తుంది. సేమ్ బార్డర్ కూడా కంటిన్యూషన్ ఇలాగే వచ్చేస్తుంది. ఒక కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేసి బ్లాక్ అనేది బ్లాక్ తో అవుట్ లైన్ షోల్డర్ ఇదే బార్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూషన్ వచ్చేస్తుంది. షోల్డర్ అంతా రెడ్ వచ్చేస్తుంది. దీనికి కుర్చీలకు వచ్చేటప్పటికి బనారస్ లో చందేరి స్టైల్ ఇచ్చేస్తుంది మేడం. షోల్డర్ మీద వచ్చి నెట్టెడ్ లాగా ఇచ్చేస్తున్నాము. ఇది వచ్చి చందేరి వచ్చేస్తుంది. చందేరి లాగా బుట్టి స్టైల్ వచ్చేస్తుంది అన్నమాట. సారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది. కుర్చీల పార్ట్ అంతా మనకు సేమ్. సో ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా చక్కగా ఈ ఫ్లవర్ డిజైన్ తో అండ్ ఆ బార్డర్ తో కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా రెడ్ కలర్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, బ్లౌజ్ కూడా రెడ్ కలర్ అండ్ హ్యాండ్ కి ప్యాచ్ అనేది సేమ్ ఇచ్చేస్తాం. కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 2400 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 2400 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి కాటన్ కోటా మీద వచ్చేస్తుంది మేడం. చాలా రిచ్ లుక్ వస్తుంది. మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అవుతుంటుంది. దీనికి కూడా ఏంటంటే పైన ఒక చిన్న పైపింగ్ లాగా బ్లాక్ కలర్ తో ఇచ్చేస్తున్నాం. అది కూడా ఒక టెంపుల్ డిజైన్ లాగా చేస్తున్నాం అనమాట. డిజైన్ సారీ మొత్తము వీవింగ్ మీద బుట్టి స్టైల్ వచ్చేస్తుంది మేడం. ఒక చిన్న బుట్టి, ఒక స్మాల్ బుట్టి లాగా వచ్చేస్తుంది. సారీ మొత్తం ఓవరాల్ మొత్తం డిజైన్ ఇలానే వచ్చేస్తుంది. డిజైన్ ఒక మనకి పెద్ద రౌండ్ పోల్కా రౌండ్స్ లాగా వచ్చేస్తుంది సారీ అంతా. దీనికంతా హైలైట్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ మేడం. దీని కంప్లీట్ కాంట్రాస్ట్ అన్నమాట. మంచి బ్రైట్ పింక్ ఇచ్చేస్తున్నాం. దాంట్లో కూడా లీఫ్ వచ్చేస్తుంది మేడం. ఒక మ్యాంగో డిజైన్ లాగా జరీ వీవింగ్ తో ఇచ్చేసేసి జరీ ఫిల్లింగ్ ఇచ్చేసి హైలైట్ అయింది. కింద బార్డర్ కూడా పైపింగ్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో నిజంగా కాంబినేషన్స్ హైలైట్. ప్యారెట్ గ్రీన్, బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఓకే, సో సారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూషన్ అవుతుంది మేడం. బ్లౌజ్ మాత్రం సింపుల్ గా పింక్ లో ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, సో దీనికి ఏదైనా కొద్దిగా ఏదైనా ప్యాటర్న్ ఏదైనా పెట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది. కానీ ఏదైనా కొంచెం చిన్న ప్యాటర్న్ పెట్టించుకున్నా చాలా బాగుంటుంది. వర్క్ చేపించుకున్నా బాగుంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1800 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, సో 1800 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది కూడా వచ్చి మంచి బనారస్ కాటన్ అంటారు మేడం. బనారస్ లో కాటన్ మీద వీవింగ్ వచ్చేస్తుంది. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మంచి మస్టర్డ్ కలర్ కాంబినేషన్. మంచి మస్టర్డ్ కలర్ తీసుకుని అందులో పైపింగ్ లాగా ఒక పింక్ కలర్ బార్డర్ అనేది తీసుకున్నాం వీవింగ్. సారీ మొత్తం ఏంటంటే లైన్స్ డిజైన్ లాగా వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ వీవింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇది సారీ మొత్తం మీకు స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు అనేది వీవింగ్ నిలువు డిజైన్స్ తో వచ్చేస్తుంది. కుర్చీల దగ్గరకు వచ్చినప్పటికి ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తాం మేడం. మంచి ఒక పింక్ కలర్ బ్రైట్ లాగా తీసేసుకుని ఒక ఫ్లవర్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా డిజైన్ తీసుకున్నాం అనమాట. అందులో ఒక లీఫ్ డిజైన్ లాగా వచ్చి ఒక అల్లిక లాగా వచ్చేసి డిజైన్ అనేది ఇట్లా క్రియేట్ చేస్తారు. సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేస్తారు. ఓకే, సారీ కూడా ఏంటంటే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే డిజైన్ హైలైట్ అవుతుంది. అండ్ ఈ డిజైన్ కూడా మనకి ఎండింగ్ వరకు ఉంటుంది. దీనికి అనేది పళ్ళు కొంచెం కాంట్రాస్ట్ లాగా తీసుకున్నాం. ఓకే, సో ఆరెంజ్ కొంచెం కాంట్రాస్ట్ ఆరెంజ్ ఉంది కాబట్టి పళ్ళు కూడా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం అన్నమాట. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. మంచి మస్టర్డ్ మీద ప్లెయిన్ ఇచ్చేసి మన హ్యాండ్స్ కూడా పింక్ కలర్ అనేది కంటిన్యూషన్ చేస్తాం. ఓకే, సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1650 లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, సో 1650 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బ్లూ కలర్ మేడం, చాలా
బాగుంటుంది. ఇది వచ్చి బనారస్ లో ఆర్గంజా అంటారు మేడం. ఫ్యాబ్రిక్ కొంచెం స్టిఫ్ ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇది వచ్చి పైన బార్డర్ అంతా జరీ బార్డర్ తో ఇచ్చేస్తుంది మేడం వీవింగ్. శారీకి వచ్చేటప్పటికి సన్న సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చేసి అడ్డ లైన్స్ వచ్చి సిల్వర్ లైన్స్ ఇచ్చేస్తున్నాడు. సిల్వర్ లైన్స్ తో జరీ వీవింగ్ తో వచ్చేస్తుంది అనమాట. మెయిన్ కూడా ఏంటంటే కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అండ్ మొత్తం అంతా కూడా మంచి షైనింగ్ లాగా వచ్చేస్తుంది మేడం. చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా. దీనికి వచ్చి బార్డర్ అనేది స్కట్ బార్డర్ లాగా తీసుకున్నాం అనమాట. మంచి ఒక లీఫ్ డిజైన్ లాగా తీసుకొని ఫ్లవర్ డిజైన్ లాగా తీసేసుకున్నాం మేడం. మొత్తం మంచి మల్టీ కలర్స్ లాగా డిజైన్ ఇచ్చేస్తూ ఆరెంజ్ అండ్ గ్రీన్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేటికి బ్లూ మీద చాలా హైలైట్ అవుతుంది. సో ఈ క్రీపర్ డిజైన్ అనేది మనకి త్రూఅవుట్ సారీ మొత్తం కంటిన్యూషన్ అవుతుంది. దీనికి అనేది పళ్ళు అనేది కొంచెం హైలైట్ చేశాను. ఓకే, సో బ్లూ మీద మంచి పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకొని దాంట్లో కూడా జరీ వీవింగ్ తో డిజైన్ చేశారు. ఓకే, బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ డిజైన్ ఇచ్చేసాం మేడం. టిష్యూ లాగా జస్ట్ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేసి యాజ్ యూజువల్ మనకి హ్యాండ్స్ కి కంటిన్యూ అవుతుంది. ఓకే, సో సారీ చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా హైలైట్ అయ్యాయి. ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 1450 లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, సో 1450 కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి ఇంగ్లీష్ కలర్ మేడం, చాలా బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. అది కూడా మిక్స్డ్ కలర్ మీద వస్తుంది. పైన వచ్చేసి మొత్తం సాటిన్ బార్డర్ లాగా తీసుకున్నాం. మంచి ఒక ఆరెంజ్ కలర్ లాగా తీసుకున్నాము. మంచి పింక్ కలర్ 2 కలర్ కాంబినేషన్ తోటి డిజైన్ తీసుకున్నాం. కొంచెం వెరిఫికేషన్ కోసం క్రీమ్ కలర్ బార్డర్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. సారీ దీనికి వచ్చి బార్డర్ అనేది కొంచెం హైలైట్ అవుతుంది. సారీ మొత్తం కూడా ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి డిజైన్ చేశారు అనమాట. మంచి జరీ బూటీస్ వచ్చేసి మళ్ళీ లోపల కూడా చిన్న బూటీస్ లాగా ఇచ్చేస్తున్నాం. కాంట్రాస్ట్ బూటీ కింద బార్డర్ అనేది కంప్లీట్ హైలైట్ చేస్తాను. మంచి జరీ వీవింగ్ లాగా తీసేసుకొని ఒక ఫ్లవర్ డిజైన్ లాగా చేశారనమాట. దీనికంతా హైలైట్ ఏంటంటే కింద బార్డర్ అండ్ బార్డర్ తోటి హైలైట్ అవుతుంది. బోర్డర్స్ వల్ల చాలా హైలైట్ అవుతుంది. మళ్ళీ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అవుతుంది. బార్డర్ కూడా మంచి సాటిన్ బార్డర్ సేమ్ ఆరెంజ్ అనేది కంటిన్యూషన్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తీసుకొని కంటిన్యూషన్ చేశారు. హైలైట్ చేశాం. సారీ మొత్తం కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది డిజైన్ కంటిన్యూషన్ ఇలాగే అవుతుంది. ఓకే, దీనికి వచ్చేసి పళ్ళు కూడా ఏంటంటే సింపుల్ గా కాంట్రాస్ట్ లైన్స్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో మనం బార్డర్ లో ఏదైతే పింక్ అండ్ ఆరెంజ్ తీసుకున్నామో పళ్ళులో కూడా సేమ్ పింక్ అండ్ ఆరెంజ్ తో ఫినిషింగ్ ఇచ్చారు. బ్లౌజ్ మాత్రం దీనికి చందేరి మెటీరియల్ మీద ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఫ్యాబ్రిక్ అండ్ ఇటు బోర్డర్స్ యాజ్ ఇట్ ఇస్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇది కూడా పార్టీస్ వాటన్నిటికి చాలా గ్రాండ్ గా ఉంటుంది. షేడెడ్ వల్ల కానీ బార్డర్స్ వల్ల కానీ. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 1850 లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, సో 1850 కి సారీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. మంచి కలంకారీ ప్యాచ్ ఇచ్చేసాము. ఫ్యాబ్రిక్ వచ్చి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది మేడం. మంచి కోరాస్ దాని మీద టిష్యూ ఫ్యాబ్రిక్. దీనికి వచ్చేసి పైన బార్డర్ మొత్తం కలంకారీ బార్డర్ ఇచ్చేసి మేడం. మంచి బ్లాక్ కలర్ మీద మల్టీ కలర్ తోటి కలర్ ప్యాచెస్ ఇచ్చేసాను అనమాట. సారీ అంతా కంప్లీట్ బార్డర్ మీద హైలైట్ అవుతుంది. మెయిన్ కలర్ కాంబినేషన్ ఇంకోటి హైలైట్ అవుతుంది. కింద బార్డర్ కూడా మన సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ కంప్లీట్ కలంకారీ ప్యాచ్ టైప్ తీసుకొని బార్డర్ అనేది హైలైట్ చేశాను మేడం. మధ్యలో అంతా కూడా మనకి చాలా షైనింగ్ లాగా వచ్చేస్తుంది. మంచి టిష్యూ లాగా వచ్చేసేసి షైనింగ్ అవుతుంది. టిష్యూ కాబట్టి మనకి షైనింగ్ అవుతుంది. బార్డర్ తోటి హైలైట్ అవుతుంది. సో సారీ మొత్తం కూడా ఈ బార్డర్స్ అనేది కంటిన్యూషన్ చేశారు. పళ్ళు కూడా దీనికి ఫస్ట్ బిగ్గర సేమ్ పళ్ళు అనేది కంటిన్యూషన్ అవుతుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది ఫ్లోరల్ బ్లౌజ్ ఇచ్చాం మేడం. ఓకే, సో సారీ మధ్యలో అంతా కూడా ప్లెయిన్ ఉంది కాబట్టి మనం ఫ్లోరల్ ప్రింట్ తీసుకొని హైలైట్ చేసాం. ఓకే, అండ్ దీని కాస్ట్ మనకి 1450 లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, 1450 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. ఎవరైనా వాట్సాప్ ద్వారా మనకి మెసేజ్ చేస్తే ఇమేజెస్ సెండ్ చేస్తే మనం కొరియర్ చేయగలమా? యా షూర్ మేడం. త్రూఅవుట్ ఇండియాలో మేము ఎక్కడికైనా కొరియర్ చేస్తాము. అండ్ మీకు ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో చూపించే ప్రతి ఒక్కసారి క్లియర్ ఇమేజెస్ తోటి వాట్సాప్ కూడా మేము పెట్టగలుగుతాము. ఓకే, పెట్టగలరు. అండ్ మీరు ఏదైనా సారీ చూసుంటే అది మనకి వాట్సాప్ చేస్తే ఇండియా త్రూఅవుట్ ఇండియా మనకి కొరియర్ సర్వీస్ ఉంది. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి బనారస్ వీవింగ్ మీద తీసుకున్నాము. దీనికి వచ్చేసి కూడా పైన బార్డర్ అంతా ఒక 2 కలర్స్ మల్టీ కలర్ బార్డర్ ఇస్తుంది మేడం. మంచి గోల్డ్ బార్డర్ ఒకటి అటాచ్ చేసాం అనమాట. మంచి కాంట్రాస్ట్ లాగా వచ్చేస్తుంది. శారీ మొత్తం ఏంటంటే 2 టైప్ ఆఫ్ డిజైన్స్ తోటి తీసుకున్నాం. ఒకటి వచ్చి జరీ వీవింగ్ తో తీసుకున్నాం, ఒకటి వచ్చి మామూలు ఫ్లవర్ డిజైన్స్ తోటి తీసుకున్నాం. సారీ షోల్డర్ పార్ట్ మొత్తము 2 కలర్స్ కాంబినేషన్ తోటి వెళ్తుంది. మంచి ఎల్లో కలర్ మీద చాలా బాగుంటుంది మేడం. దీనికి కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేసాం అనమాట. సేమ్ మనం జరీ అండ్ రెడ్ కలర్ తోటి హైలైట్ చేసాం అనమాట. షోల్డర్ పార్ట్ అంతా ఇలా వస్తుంది మేడం. దీనికి కుచ్చిళ్ళ పార్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఫ్రిల్స్ మనకి చేంజ్ అవుతుంది. మంచి క్రీమ్ కలర్ మీద డిజైన్ తీసుకున్నాం అనమాట. క్రీమ్ కలర్ మీద మంచి ఒక జరీ డిజైన్స్ తోటి తీసుకుని మస్టర్డ్ తోటి హైలైట్ చేశారు. ఫిల్లింగ్ చేసుకుని మంచి రెడ్ లైన్ తోటి అవుట్ లైన్స్ ఇచ్చేస్తున్నాం అనమాట. సేమ్ బార్డర్ అనేది కూడా కింద కంటిన్యూషన్ బార్డర్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఇలా వచ్చేస్తుంది. అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి వచ్చే బ్లౌజ్ కూడా వచ్చేటప్పటికి ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది. బ్లౌజ్ మంచి మస్టర్డ్ బ్లౌజ్ తీసుకున్నాం. బ్లౌజ్ వచ్చి అండ్ హ్యాండ్స్ కి యాస్టీస్ మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 2500 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 2500 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా.
ఈ ఫ్యాబ్రిక్ జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం, Okay. చాలా బాగుంటుంది. ఇది హ్యాండ్లూమ్ మీద జూట్ వస్తుంది, చాలా స్మూత్ ఉంటుంది, లైట్ వెయిట్ వస్తుంది అనమాట. ఓకే దీనికి కూడా ఏంటంటే పైన వచ్చి సాటిన్ బార్డర్ లాగా మెరూన్ కలర్ తో ఇచ్చేస్తున్నాను బార్డర్. టూ సైడ్ కూడా అవుట్ లైన్స్ జరీ లైన్స్ లాగా ఇచ్చేసి కొంచెం హైలైట్ చేశారు అనమాట. సారీ మొత్తం ఏంటంటే పైన అంతా గ్రీన్ కలర్ తో వచ్చేస్తుంది, ఈ హాఫ్ అంతా కూడా మనకి గ్రీన్ గ్రీన్ కలర్ కలర్ తోటి జూట్ వచ్చేస్తుంది. వస్తుంది. మిగతా జూట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. మనకి ఆల్మోస్ట్ నీ లెంత్ వరకు ఉన్నట్టుంది కదా Yes, బోర్డర్. ma'am. Yeah, ఓకే madam. మొత్తం వచ్చి ఒక జరీ లైన్స్ లాగా చేసేసి Okay. కింద అనేది ఈ జూట్ అనేది హెవీ చేశారనమాట. థ్రెడ్ వర్క్ లాగా డిజైన్ చేసేసి ఒక ఫ్లవర్స్ డిజైన్ రెడ్ కలర్ తోటి ఇచ్చేస్తున్నాం. సేమ్ బార్డర్ అనేది మళ్ళీ లైన్స్ బార్డర్ సేమ్ ఇదైతే ఇచ్చినాము హెవీగా కింద కూడా అది మనకి కూడా heavy కంటిన్యూ continuation అవుతుంది. అవుతుంది. సో ఈ బార్డర్ వల్ల చాలా హైలైట్ అయింది చాలా సారీ. హైలైట్ అవుతుంది మేడం. సారీ మొత్తం ఓవరాల్ కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఎండింగ్ ఇలాగే వరకు అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. Continuation అవుతుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. చాలా బాగుంటుంది. గ్రీన్ మీద మనకి క్రీమ్ కలర్ వచ్చేసరికి చాలా హైలైట్ చాలా అయింది. హైలైట్ అవుతుంది. ఓకే దీనికి అండ్ వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా కంప్లీట్ జూట్ మీద ఇచ్చేస్తుంది మేడం, వీవింగ్ మీద జూట్ లాగా ఇచ్చేస్తున్నారు అనమాట. ఓకే సేమ్ బ్లౌజ్ అనేది కూడా ప్లెయిన్ ఇచ్చేస్తున్నాము, జస్ట్ సింపుల్ గా ప్లెయిన్ ఇచ్చేసి సేమ్ జరీ బార్డర్ అనేది కంటిన్యూషన్ కంటిన్యూ చేస్తాం. చేసేసారు. ఓకే సో ఇది కూడా పార్టీస్ అన్నిటికీ చాలా గ్రాండ్ గా చాలా ఉంటుంది, చాలా grand గా డిఫరెంట్ లుక్ అనేది Yes, ma'am. ఉంటుంది ఈ సారీస్ తో. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 1850 లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే 1850 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బ్లాక్ అండ్ రెడ్ మేడం, ఇంత ముందు కూడా చూసాం, చాలా బాగుంటుంది ఈ కలర్ బ్లాక్ లో ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది. చాలా బ్లాక్ బాగుంటుంది. అనేది ఒక పార్టీ వేర్ అందరికి ఇష్టమైన చాలా కలర్ ఇష్టమైన కూడా. కలర్ అవును దీనికి వచ్చేసి కూడా పైన వచ్చేసి మంచి రెడ్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం, మంచి Okay. కడ్డీ బార్డర్ లాగా రెడ్ ఇచ్చేస్తున్నాము. సారీ మొత్తం ఏంటంటే ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చేస్తున్నాం మేడం. మొత్తం ఇది పార్సీ వర్క్ అంటారు మేడం. ఓకే పార్సీ వర్క్ అంటే మనకి పైన కూడా టచ్ అవ్వకుండా వచ్చేస్తుంది మేడం వర్క్ Okay. ఇది. దీనికి వచ్చి కూడా అవుట్ లైన్స్ కూడా ఒక చిన్న జరీ వీవింగ్ లాగా డిజైన్ ఇచ్చేస్తున్నాం మేడం, చాలా బాగుంటుంది మేడం. బూటీ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. షోల్డర్ పార్ట్ అంతా మాత్రం ఈ బూటీస్ అనేది హెవీ చేస్తున్నాం అనమాట. కింద బార్డర్ కూడా సేమ్ గోల్డ్ ఇచ్చేస్తున్నాం మేడం, పైన మనం థ్రెడ్ ఇచ్చాము, కింద మాత్రం గోల్డెన్ బార్డర్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే సో ఇలా ఇచ్చేస్తుంది మేడం. షోల్డర్ అంతా మీకు బూటీస్ తోటి ఇలా వస్తుంది. దీనికి కుచ్చిళ్ళ పాటుకు వచ్చేటప్పటికి డిజైన్ అనేది కొంచెం చేంజ్ చేస్తున్నాం. సో బ్లాక్ లోనే మనకి డిజైన్ అన్నది చేంజ్ Change అవుతుంది ఫ్రిల్స్ చేస్తున్నాం. పార్ట్ వచ్చేసరికి. సో ఫ్రిల్స్ పార్ట్ దగ్గర మనకి అన్ని కూడా ఒక టెంపుల్ డిజైన్ లాగా design ఇచ్చేస్తుంది మేడం. ఒకటి వచ్చి గోల్డెన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి ఇలా కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు మేడం. ఓకే సారీ మొత్తం కూడా ఓవరాల్ ఇలాగే వెళ్తుంది. సో ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా మనకి టెంపుల్ డిజైన్ అన్నది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూషన్ చేసేస్తున్నాము. బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఇచ్చేస్తున్నాం. కంప్లీట్ కాంట్రాస్ట్ రెడ్ తీసుకొని దాని మీద జరీ జరీ border అవుట్లైన్ అనేది continue కంటిన్యూ అవుతుంది. సో బ్లాక్ మీద రెడ్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. Yes, ma'am. సో డిజైన్ కూడా మనకి వేరీ అయ్యింది షోల్డర్ కి ఫ్రిల్స్ కి. సో చాలా బాగుంది. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి 1975 రూపీస్ లో మనకు అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే సో 1975 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి నెట్టెడ్ మీద బ్లాక్ కలర్, చాలా డిజైనర్ పీస్ లాగా చాలా ఉంది. డిజైనర్ పీస్ మేడం, చాలా బాగుంటుంది యూనిక్ పీస్. దీనికి వచ్చేసి పైన వచ్చేసి ఒక గోల్డ్ బార్డర్ అండ్ థ్రెడ్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం, Green, గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చేస్తున్నాము. సారీ మొత్తం కూడా పై బార్డర్ అంతా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. ఓకే దీనికి సారీ మొత్తం టోటల్ హైలైట్ చేస్తాం మేడం. మంచి ఒక వెల్వెట్ డిజైన్ లాగా తీసుకున్నాం. ఇదంతా వెల్వెట్ వర్క్ మీద వచ్చేస్తుంది. Okay. దాంట్లో కూడా అవుట్ లైన్స్ వచ్చి ఒక గోల్డ్ కలర్ ఇచ్చేస్తున్నాం, ఓకే లీఫ్ డిజైన్ మళ్ళీ ఇచ్చేస్తున్నాం. దానికి అవుట్లైన్ మనం పింక్ అవుట్లైన్ ఫినిషింగ్ కలర్ పింక్ ఇచ్చుకున్నాం. ఫినిషింగ్ Okay. ఇచ్చేస్తున్నాం. మంచి చాలా బాగుంటుంది మేడం. అవును. ఈ బ్లాక్ కలర్ మీద వెల్వెట్ వచ్చేటప్పటికి చాలా చాలా హైలైట్ highlight అవుతుంది అయింది. మేడం. Okay. మంచి షైనింగ్ లాగా కూడా వచ్చేస్తుంది. అందులో కూడా బ్లాక్ కలర్ మీద మళ్ళీ మల్టీ కలర్ తీసుకున్నాం మేడం. మంచి పింక్ అండ్ డార్క్ బ్లూ, రెడ్, గ్రీన్, టోటల్ మల్టీ కలర్ లాగా తీసుకున్నాం మేడం. ఓకే సారీ మొత్తం కూడా ఓవరాల్ ఇలాగే వెళ్తుంది కంటిన్యూషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది డిజైన్ ఓకే ఇలాగే సో వెళ్తుంది. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే కింద బార్డర్ కూడా స్మాల్ బార్డర్ సేమ్ బార్డర్ కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. ఓకే గ్రీన్ అండ్ గోల్డ్ బార్డర్ తీసుకొని కంటిన్యూషన్. కంటిన్యూషన్ అండ్ ఇచ్చేస్తున్నారు. మనకి ఈ బార్డర్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూషన్ అవుతుంటుంది. సో బ్లౌజ్ అనేది గ్రీన్ కలర్ లో ఇచ్చేస్తున్నాం మేడం. క్వైట్ కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకున్నారు. గ్రీన్ అండ్ యాజ్ యూజువల్ మన కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మంచి ఏదైనా ప్యాటర్న్ బ్లౌజ్ పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది లేదు డిజైన్ మేడం, ఇది డిజైనర్ పీస్ మేడం, ఓన్లీ వన్ పీస్ అవైలబుల్ దొరుకుతుంది. ఓకే అండ్ దీని కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 1950 లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే సో 1950 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. సో సారీ చూడడానికి చాలా బాగుంది. ముఖ్యంగా ఈ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ గా మనం థ్రెడ్ తో ఫ్లవర్స్ చూస్తుంటాం, ఇక్కడ అంతా కూడా వెల్వెట్ తో హైలైట్ చేశారు. సో ఒకసారి కట్టి చూస్తే ఇంకా బాగుంటుందేమో. సో మానిక్వీన్ కి కట్టి చూద్దాం ఒకసారి. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ శారీ చూసాం అండ్ కడితే ఇంకా బాగుంది. ముఖ్యంగా బ్లాక్ కలర్ కాంబినేషన్ వల్ల చాలా హైలైట్ అయింది. సో పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనకంతా కూడా క్వైట్ కాంట్రాస్ట్ గ్రీన్ బార్డర్ తీసుకున్నారు అండ్ కంప్లీట్ జెరీతో కొంచెం చిన్న కడ్డీ బార్డర్లా ఇచ్చారు అండ్ ఆ కింద మనకి గ్రీన్తో జెరీ బార్డర్లా ఇచ్చారు. సో మొత్తానికి పైన అంతా కూడా మనకి ఇలాగ 2 కాంబినేషన్ బార్డర్ అయితే ఉంటుంది. సో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా ఫ్లవర్ డిజైన్ అన్నది హైలైట్ చేశారు. సో ముఖ్యంగా ఇందులో వెల్వెట్తో డిజైన్ చేయడం వల్ల
ఫ్లవర్స్ అనేవి ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుతున్నాయి. సో మల్టీ కలర్ ఫ్లవర్స్ తీసుకున్నారు, మనకి పింక్, ఆరెంజ్, బ్లూ అండ్ గ్రీన్ ఇలాగ మల్టీ కలర్ ఫ్లవర్స్ తీసుకొని ఇందులో కంప్లీట్గా జెరీ ఫిల్లింగ్ ఇచ్చి అండ్ అవుట్లైన్ కూడా మనకి పింక్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారు. సో శారీ మొత్తం కూడా ఈ ఫ్లవర్స్ అనేవి చాలా హైలైట్ అవుతాయి. అండ్ కింద బార్డర్ చూసుకున్నట్టయితే యాస్టీజ్ మనకి 2 బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో పైనుంచి కింద వరకు చూసుకుంటే మనకి బార్డర్ అండ్ ఈ ఫ్లవర్స్ అనేవి యాస్టీజ్ కంటిన్యూ అవుతాయి. సో ఫ్రిల్స్ పార్ట్ కూడా మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. హాఫ్ పార్ట్ నుంచి మనకి మల్టీ కలర్ ఫ్లవర్స్ అనేవి చాలా హైలైట్ అవుతాయి. అండ్ ఆ కింద కూడా మనకి గ్రీన్ అండ్ జెరీ ఇలా 2 బార్డర్స్ అనేది హైలైట్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు కూడా దీనికి సెపరేట్గా ఏముండదు, జస్ట్ మనకి 2 కలర్ బార్డర్ అనేది యాస్టీజ్ ఇలా 3 సైడ్స్ కంటిన్యూ అయ్యి ఈ ఫ్లవర్స్ అనేది మనకి పళ్ళులో కూడా కంటిన్యూషన్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇస్తారు. బ్లాక్కి క్వైట్ కాంట్రాస్ట్ కాబట్టి గ్రీన్ వేసుకున్నా చాలా బాగుంటుంది. లేదా ఇందులో మనకి పింక్, ఆరెంజ్, బ్లూ ఇలా షేడ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటిదైనా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా బాగుంటుంది. సిల్క్ అంటారు మేడం, చాలా లైట్ వెయిట్ మీద వచ్చేస్తుంది. కోటా సిల్క్ మీద హెవీ డిజైన్స్ తీసుకున్నాం అనమాట. మంచి బనారస్ కోటా సిల్క్ అంటారు ఇది. దీనికి వచ్చేసి పైన వచ్చేసి మనతో ఒక జరీ వీవింగ్ తీసుకున్నాం బార్డర్ అనేది. కిందకి వచ్చేటప్పుడు బుటీ స్టైల్ అంతా చేంజ్ చేస్తాం మేడం. పైన అంతా సిల్వర్, ఒక లైన్స్ వచ్చి థ్రెడ్ లైన్స్, ఒక జరీ లైన్స్, మళ్ళీ కాంట్రాస్ట్ బుటీ స్టైల్ సేమ్ అనేది కంటిన్యూషన్ చేస్తారు అనమాట. ఓవరాల్ మొత్తం సారీ స్టార్టింగ్ చెండి వర్క్ అనేది బుటీస్ అనేది హెవీగా కంటిన్యూషన్ అవుతుంది. కింద బార్డర్ ఏంటంటే కంప్లీట్ సిల్వర్ బార్డర్ ఇచ్చేస్తుంది మేడం. ఓకే, సో 2 బార్డర్స్ తీసుకున్నాం అనమాట. సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్ తోటి తీసుకున్నాం అనమాట. సిల్వర్ డిజైన్ లో కూడా ఒక డిజైన్ ఇచ్చుకుంటూ కంటిన్యూషన్ ఇలా చేస్తారు. సారీ మొత్తం బుటీస్ వస్తుంది మేడం. సో సారీ మొత్తం కూడా ఇంతే హైలైట్ గా బుటీస్ అనేది కంటిన్యూ అవుతుంది. పళ్ళు అనేది కూడా మంచి డిజైన్ లాగా ఇచ్చేస్తుంది మేడం. సో సేమ్ మనం ఏదైతే కలర్స్ తీసుకున్నామో బాడీ సేమ్ కలర్స్ తోటి కంటిన్యూషన్ చేస్తాం. సేమ్ కలర్స్ తో మనం లైన్స్ లా తీసుకొని హైలైట్ చేస్తాం. yes మేడం. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది కూడా జస్ట్ ఇట్లా ప్లెయిన్ లాగా ఇచ్చేస్తుంది. ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ కూడా మనకి మల్టీ కలర్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం. సారీ చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఫాలింగ్ మెటీరియల్ కూడా చాలా స్మూత్ ఉంటుంది మేడం. ఓకే, అండ్ ఈ సారీ దీని కాస్ట్ మనకి 1650 లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, 1650 కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బ్లూ మేడం, చాలా బాగుంటుంది. దీనికి వచ్చి కూడా మంచి ఒక కడ్డీ బార్డర్ లాగా గోల్డెన్ బార్డర్ లాగా తీసేసుకున్నాము. సారీ మొత్తం ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది మేడం. దీనికి హైలైట్ ఏంటంటే కింద బార్డర్ అనేది హైలైట్ చేశాను అనమాట. ఓకే, మంచి బ్లాక్ కలర్ ప్యాచ్ లాగా తీసేసుకొని అందులో కూడా వచ్చి జరీ లైన్స్ అండ్ థ్రెడ్ వీవింగ్ సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చేటట్టు డిజైన్ తీసుకొని ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఇట్లా క్రియేట్ చేశారు. సేమ్ బార్డర్ అనేది మళ్ళీ కంటిన్యూషన్ చేస్తారు. జరీ బార్డర్. సో బార్డర్ వల్ల సారీ చాలా హైలైట్ అవుతుంది. సారీ కూడా మొత్తం ఓవరాల్ అంతా ఇలాగే వచ్చేస్తుంది. కంటిన్యూషన్ అవుతుంది. పళ్ళు అనేది కూడా కొంచెం సేమ్ డిజైన్ తో కంటిన్యూషన్ చేసేసారు. ఓకే, సో పళ్ళులో కూడా మనం సేమ్ బ్లాక్ అండ్ డిజైన్ జరీ డిజైన్ కంటిన్యూ చేసేసాం. ఓకే, బ్లౌజ్ కూడా మంచి గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, మంచి షైనీగా గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. ఈ బ్లౌజ్ కాంట్రాస్ట్ మేడం. బ్లౌజ్ తోటి మంచి రిచ్ లుక్ తోటి వచ్చేస్తుంది సారీ. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1450 లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. 1450 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నాం మేడం. ఓకే, దీనికి వచ్చేసి పైన వచ్చేసి చాలా సింపుల్ బార్డర్ లాగా వచ్చేస్తుంది మేడం. మంచి మెజంతా కలర్ లాగా తీసుకొని ఇది వచ్చి కలర్ జరీ వీవింగ్ మీద వచ్చేస్తుంది మేడం. ఇదంతా థ్రెడ్ వీవింగ్ లాగా వచ్చేస్తుంది, బట్ వీవింగ్ వచ్చి జరీ వీవింగ్ తో ఇస్తున్నాం. మంచి షైనింగ్ లాగా డిజైన్ వస్తుంది. ఓవరాల్ అంతా సారీ మొత్తం కంటిన్యూషన్ అవుతుంది మేడం. పింక్ మీద మనకి గ్రీన్ షైనింగ్ అవుతూ ఉంటుంది, చాలా హైలైట్ అవుతుంది అనమాట. దీని కింద బార్డర్ కూడా మంచి జరీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాడు. మంచి కడ్డీ బార్డర్ లాగా జరీ బార్డర్ లాగా ఇచ్చేసి కంటిన్యూషన్ చేస్తున్నారు. సారీ మొత్తం ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. దీనికి పళ్ళు అనేది కూడా కంప్లీట్ జరీ వీవింగ్ మీద ఇచ్చేస్తున్నాం. ఓకే, సో పళ్ళులో కూడా మనం కంప్లీట్ జరీ వీవింగ్ కొంచెం వెరిఫికేషన్ కోసం గ్యాప్ తోటి డిజైన్ చేస్తారు అన్నమాట. ఓకే, సో దీనికి వచ్చి బ్లౌజ్ కూడా మనం సింపుల్ గా ప్లెయిన్ ఇచ్చేస్తుంది. సో బ్లౌజ్ కూడా మనం కంప్లీట్ ప్లెయిన్ ఇచ్చేసి కడ్డీ బార్డర్స్ అనేవి యాస్టీస్ కంటిన్యూషన్. ఓకే, సో సారీ చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ కూడా ఇది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1600 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, సో 1600 రూపీస్ కి డిజైనర్ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి మల్టీ కలర్ మీద వచ్చేస్తుంది. డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి వచ్చేసి మంచి పైపింగ్ లాగా వచ్చేసి పై బార్డర్ మాత్రం మంచి బ్లూ కలర్ తీసుకుని రెడ్ కలర్ డిజైన్ తీసుకున్నాము. అందులో కొంచెం షైనింగ్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. మంచి గోల్డ్ కలర్ తోటి డిజైన్ తీసుకుంటూ వచ్చాము. పై బార్డర్ అంతా జూట్ మీద వచ్చేస్తుంది. కంప్లీట్ హ్యాండ్లూమ్ జూట్ అంటారు ఇది. ఇట్లా వచ్చేస్తుంది. దానికి వచ్చేసి కూడా అవుట్ లైన్స్ వచ్చి ప్రింటెడ్ ఇచ్చేస్తుంది. సగం బార్డర్ ప్రింట్ లాగా డిజైన్ తీసుకున్నాం. మిగతా హాఫ్ పార్ట్ మాత్రం మంచి బ్లూ కలర్ లాగా తీసుకున్నాం మేడం. కంప్లీట్ బనారస్ మీద వీవింగ్ లాగా తీసుకున్నాము. కాటన్ మీద ఇదంతా కూడా బనారస్ వీవింగ్ మేడం. బనారస్ కాటన్ మీద వచ్చేస్తుంది అనమాట. మంచి పుల్కా డాట్స్ లాగా జరీ వీవింగ్ తో తీసుకున్నాం. సేమ్ బార్డర్ అనేది కూడా కంటిన్యూషన్ ఇచ్చేస్తాం. ఏదైతే మనం బార్డర్ ఇచ్చామో అదే అనమాట. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ హైలైట్ కలర్ కాంబినేషన్ వేరియేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ మనకి సెపరేట్ గా ఉంది. అండ్ ఇదే బార్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూషన్ వచ్చేస్తుంది. సో బ్లౌజ్ కూడా మనకి క్వైట్ కాంట్రాస్ట్ కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా ఇచ్చేసి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేస్తాం అన్నమాట. ఓకే,
అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1750 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, సో 1750 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? కాటన్ మేడం, కాటన్ మీద వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే, మంచి కలర్ కాంబినేషన్ హైలైట్ మేడం, మంచి బ్రైట్ ఆరెంజ్ అన్నమాట. ప్లెయిన్ లాగా తీసుకున్నాం మేడం. అందులో వచ్చి కొంచెం బ్లాక్ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాం మేడం, వైట్ థ్రెడ్ తోటి డిజైన్ తీసుకున్నాం అనమాట. ఓకే, మెయిన్ కలర్ కాంబినేషన్ వచ్చి హైలైట్ అవుతుంది. బార్డర్ కూడా చాలా సింపుల్ అండ్ హైలైట్ అవుతుంటుంది మేడం. శారీ మొత్తం ఏంటంటే పైన మాత్రము స్మాల్ ప్రింట్స్ లాగా ఇచ్చేస్తున్నాం, కిందకు వచ్చేటప్పుడు కొంచెం హెవీ బుటీస్ లాగా ప్రింటెడ్ ఇచ్చేస్తున్నాం. కొంచెం ఫ్లవర్స్ డిజైన్ అనేది పెద్ద చేశారనమాట. ఫ్లవర్స్ ప్రింట్ లాగా చేసేసుకొని సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేసారు అనమాట. మంచి ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ తోటి హైలైట్ చేశారు. అండ్ ఈ బార్డర్ అనేది మనకి 3 సైడ్స్ కంటిన్యూషన్ చేసేస్తున్నారు. సేమ్ బ్లౌజ్ అనేది కూడా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. ఓకే, శారీ మొత్తం కూడా ఇలా హైలైట్ అవుతూ ఉంటుంది దీనికి. సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్ వల్ల శారీ చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1475 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, 1475 రూపీస్ కి శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? మంచి మ్యాంగో మస్టర్డ్ మీద జరీ వీవింగ్ తోటి డిజైన్ తీసాం మేడం. ఇది దీనికి వచ్చేసి పైన బార్డర్ అంతా కూడా మల్టీ కలర్స్ లాగా వస్తుంది మేడం. ఒక సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చేసేసి అందులో కూడా జరీ వీవింగ్ లాగా తీసుకున్నాం అనమాట. జరీ లైన్స్ లాగా వచ్చేసేసి హైలైట్ చేశారు అనమాట. సో మస్టర్డ్ మీద మనకి జరీ అనేది హైలైట్ చేసుకుంటూ వస్తారు. శారీ మొత్తం కూడా ఓవరాల్ ఇలా వస్తుంది మేడం. పైన బార్డర్ అంతా ఇలా డిజైన్ వస్తుంది. మిడిల్ లో మాత్రము చిన్న బుటీస్ తోటి డిజైన్ చేశారు మేడం. ఇది వచ్చి మెటీరియల్ వచ్చి కోరా ఫ్యాబ్రిక్ మేడం, చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మేడం, చాలా స్మూత్ ఉంటుంది, కొంచెం స్టిఫ్ కూడా ఉంటుంది అనమాట. మెటీరియల్ బుటీ అంతా ఇలా డిజైన్ లో ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది. కింద బార్డర్ ఏంటంటే దీనికి హైలైట్ ఎలా చేస్తాం మేము, సేమ్ బార్డర్ మన పైన ఏదైతే ఇచ్చేస్తాం సేమ్ బార్డర్ కూడా కింద అనేది కంటిన్యూషన్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఇస్ జరీ బార్డర్ కూడా ఇచ్చేస్తాం అనమాట. ఓవరాల్ మొత్తం సారీ అంతా మీకు బూటీస్ అండ్ జరీ లైన్స్ తోటి ఇలాగే వెళ్తుంది, చాలా హైలైట్ అవుతుంది, రిచ్ గా కనిపిస్తుంది. చాలా yes మేడం. సారీ కూడా స్టార్టింగ్ షెడ్డింగ్ వర్క్ అనేది ఇది కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. ఓకే, అండ్ పళ్ళు కూడా మనం చాలా హెవీ డిజైన్ తీసుకున్నాం. ఒక పెద్ద ఫ్లవర్ తీసుకొని కంప్లీట్ జరీతో ఫిల్లింగ్ ఇచ్చేసాం. ఓకే, బ్లౌజ్ అనేది కూడా చాలా సింపుల్ గా ఇచ్చేసాం మేడం. ఓకే, సారీ అంతా కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. అండ్ ఇవన్నీ కూడా డిజైనర్ పీస్ కదా, మనకి కలర్ కాంబినేషన్స్ ఏమి ఉండవు మేడం. ఇందులో మాత్రం కలర్ కాంబినేషన్ అవైలబుల్. ఓకే, సో ఒకసారి వేసుకొని చూద్దాం. సో పైన ఈ బార్డర్ వల్ల చాలా హైలైట్ అయింది. మెయిన్ గా మనకి కడ్డీ బార్డర్ దగ్గర నుంచి ఫ్లవర్ ఆల్మోస్ట్ హాఫ్ డిజైన్ వరకు మనకి కంప్లీట్ జరీ ఫిల్లింగ్ ఇచ్చారు. అండ్ మిడిల్ లో చూసుకున్నట్టయితే మనకి ఫ్లవర్ డిజైన్ అనేది థ్రెడ్ తో ఇచ్చారు, మళ్ళీ జరీతో హైలైట్ చేశారు. సో సారీ మొత్తం ఈ జరీ అండ్ ఎల్లో కాంబినేషన్ తో చాలా హైలైట్ అయింది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 2100 లో వస్తుంది, 2100 లో. ఓకే, సో 2100 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. 21 కి సారీ అనేది చాలా రీజనబుల్. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చి పట్టు మీద వస్తుంది మేడం, బనారస్ పట్టు వస్తుంది. దీనికి వచ్చేసి పైన వచ్చేసి మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ తీసుకుంది మేడం. మొత్తం సారీ అంతా సెల్ఫ్ లైన్స్ లాగా వచ్చేస్తుంది. ఒక సెల్ఫ్ లైన్ లాగా వచ్చి ఒక బాక్స్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తుంది. డైమండ్ డిజైన్ సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది మేడం. దీనికంతా కింద బార్డర్ అనేది కంప్లీట్ హెవీ డిజైన్ లాగా చేసాం మేడం. ఓకే, సో పైన కూడా సేమ్ జరీతో డిజైన్ తీసుకున్నారు, కింద బార్డర్ కూడా దాన్ని హెవీగా చేశారు అన్నమాట. సో కింద బార్డర్ కూడా మళ్ళీ ఒక లైన్స్ లాగా ఇచ్చేసి జరీ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేశారు. ఓకే, ఈ టైం సారీస్ ఏంటంటే షైనింగ్ మీద ఇంకా బాగుంది, ఒక లైటింగ్స్ మీద పడ్డప్పుడు కూడా ఈ డిజైన్ అనేది అన్నప్పుడు ఇంకా బాగుంటుంది. లైటింగ్స్ డిజైన్ వస్తుంటుంది. అండ్ పళ్ళు డిజైన్ మాత్రము ఇలా వస్తుంది మేడం. ఓకే, మంచి జరీ వీవింగ్ లాగా తీసేసుకుని సెల్ఫ్ డిజైన్ లాగా తీసేసుకున్నాం అనమాట. ఓకే, దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చి టిష్యూ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం మేడం. సో కంప్లీట్ మనం టిష్యూ బ్లౌజ్ లాగా ఇచ్చేస్తున్నాం. అండ్ ఈ లైన్స్ అనేవి మనకి కంటిన్యూషన్ చేసేసారు. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 3800 రూపీస్ లో అవైలబుల్ అవుతుంది. ఓకే, 3800 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు చిన్న చిన్న పార్టీస్ దగ్గర నుంచి మనం వెడ్డింగ్ అంటే రిసెప్షన్ వాటికి కూడా వేసుకునే సారీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ రోజు సఖీ ఫ్యాషన్స్ లో చాలా డిఫరెంట్ కలెక్షన్ ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.